ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. మద్యం మత్తులో రాజమండ్రిలో ఉన్న ఇద్దరు యువకులు చాలా అతి దారుణంగా డెర్మటాలజీ పీజీ స్టూడెంట్ని కారుతో ఢీకొట్టి ప్రాణాపాయ స్థితి వరకు తీసుకెళ్లిన సందర్భం ఈరోజు ఘటన చోటు చేసుకుంది రాజమండ్రిలో. అండ్ నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా తాగితే మనుషులు మృగాలు అయిపోతారనడానికి ఇది ఒక నిదర్శనం. సో అసలు వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళిద్దరూ జోసెఫ్ అండ్ తశ్వంత్ అనే ఇద్దరు నామవరానికి చెందిన గ్రామస్తులు. వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సినిమా చూడడానికి ప్రసాదాదిత్య మాల్కి వచ్చారు, ఎక్కడ రాజమండ్రిలో. వచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళు ఫుల్లుగా తాగేస్తున్నారు కాబట్టి సిబ్బందికి డౌట్ వచ్చి అసలు ఏంటి అని టెస్ట్ చేస్తే ఫుల్లుగా తాగారు, మిమ్మల్ని సినిమా చూడడానికి అలో చేయమని చెప్పారు. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం డిస్కషన్ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, వాళ్ళని అసలు లోపలికి రానివ్వట్లేదు. అలాంటి టైంలో వాళ్ళకి చాలా కోపం, ఆల్రెడీ తాగున్నారు, విచక్షణ కోల్పోయారు, అసలు ఏం చేయాలన్న అర్థం కాక ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కింద బేస్మెంట్ సెల్లార్లోకి వచ్చి వాళ్ళ కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. సో బయటకు వెళ్తున్న విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇంక ఇక్కడ మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత అసలు అలో చేయము అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా సెల్లార్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా కారు తీసుకున్నారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కారు, AP4DJF88889 ఇది కార్ నెంబర్. ఎందుకంటే చాలామంది కార్ నెంబర్ డిస్ప్లే చేయండి, మేము చూడాలి ఎవరు అని. సో ఇది కార్ నెంబరు. సో నెక్సాన్ అనమాట, టాటా నెక్సాన్. సో వీళ్ళు మీరు ఇందాక మీకు కార్ నెంబర్ కూడా చూపించడం జరిగింది, నెక్సాన్ కార్లో వచ్చారు. సో చాలా ఆవేశంగా వాళ్ళు సెల్లార్లోకి వెళ్ళి కార్ తీసుకొని బయటకి, అంటే అవుట్ గేట్ ఏదైతే ఉందో మాల్లో అవుట్ గేట్ దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే దానికి ముందు ఇంకా వెహికల్స్ ఉన్నాయి. అప్పుడే ఆ అవుట్ గేట్ దగ్గరే డెర్మాట్స్, ఎవరైతే డెర్మటాలజీ పీజీ చదువుతున్నారో రాజమండ్రిలో ఇద్దరు స్టూడెంట్స్, వాళ్ళు సో గేట్ పాస్ తీసుకొని వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకుంటారో హాస్టల్ నుంచి, ఆ పర్మిషన్ తీసుకొని వాళ్ళు వచ్చి ఈవినింగ్ 6 o'clock అంటే ఫస్ట్ షో సినిమా చూసేసి 9:15 సినిమా షో నుంచి బయటకు వెళ్తున్నారు. అవుట్ గేట్ దగ్గర ఉన్నారు. సో మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అవుట్ గేట్ దగ్గర ఉన్నారు. సో ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే పీజీ చదువుతున్నారో డెర్మటాలజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అప్పుడు ఫస్ట్ షో చూసేసి 6 o'clockకి చూసేసి 9:15కి బయటకు వెళ్తున్నారు. అదే సమయంలో వాళ్ళు సెకండ్ షోకి వెళ్ళాలని ఆ ఇద్దరు యువకులు వచ్చారు. అసలు ఒప్పుకోలేదు కాబట్టి చాలా ర్యాష్గా సెల్లార్లోకి వెళ్ళి తీసుకొని బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఆల్రెడీ ఒకసారి కోపంగా గుద్దేశారు, ఢీ కొట్టేశారు. ఆ అమ్మాయి పాపం వెనక్కి తిరిగి కూడా చూసింది, ఏంటి ఇలా ఢీ కొడుతున్నారు, ఇదేమి ట్రాఫిక్ కాదు, ఇది కాదు, ఆయన కానీ ఎందుకు ఢీ కొడుతున్నారు అన్నట్టుగా చూసినా సరే వాళ్ళు ఆ కోపంలో, అంటే మమ్మల్ని సినిమాకి అలో చేయరా, తాగితే ఏంటి అన్న ఉద్దేశంలో చాలా కోపంలో ఒకసారి ఢీ కొట్టిన తర్వాత అమ్మాయి వెనక్కి చూసిన తర్వాత కూడా అస్సలు పట్టించుకోకుండా ఒక్కసారిగా ఇక్కడ చూడండి, ఒక్కసారిగా దూసుకెళ్ళిపోయింది కారు. ఇక్కడ ఇదిగో మీకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో అమ్మాయి అబ్బాయి. సో అమ్మాయి ఏంటంటే వెనకాల కూర్చొని ఉంది, ఆల్రెడీ ఒక్కసారి ఫస్ట్ ఢీ కొట్టారు. ఇక్కడ చూసుకున్న తర్వాత అమ్మాయి వెనక్కి తిరిగి కూడా చూసింది, అసలు ఏంటి ఢీ కొడుతున్నారు. అక్కడ కూడా ఆగకుండా మొత్తం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ముందర వెహికల్స్ ఉన్నాయని కూడా లేకుండా వీళ్ళు ఒక్కసారిగా ఢీ కొట్టేస్తే ఆ అమ్మాయి మీద నుంచి కారు వెళ్ళిపోవడం మీరు క్లియర్గా చూస్తారు. ఇక్కడ అమ్మాయి మీద నుంచి కారు వెళ్ళిపోతుంది, చూసారా ఇక్కడ. ఎస్, సో ఇలా మీద నుంచి వెళ్ళిపోయి మొత్తానికి ఇట్లా పైనుంచి అనమాట ఒక బంప్ కూడా ఎగురుతుంది. ఇంకొక విజువల్లో కూడా కనిపిస్తుంది, అమ్మాయి మీద నుంచి ఒక బంప్ లాగా కారు కూడా ఒక జంప్ చేసిన విధానం అయితే తెలుస్తుంది. సో ఇంత దారుణంగా అసలు అక్కడ గొడవ లేదు, వీళ్ళకి ఈ అమ్మాయికి ఆ కారులో ఉన్న వ్యక్తులకి ఎటువంటి కోపద్వేషాలు లేవు, బంధువులు కాదు, అండ్ ఎటువంటి రివెంజ్ స్టోరీలు లేవు. జస్ట్ తాగిన మత్తులో అక్కడ సిబ్బంది సినిమాకి అలో చేయలేదన్న ఒక కారణంతో వాడు కోపంతో ఆవేశంతో ఊగిపోయి ఆ అమ్మాయి మీదకి కారు పోనిచ్చేశాడు. సో ఇక్కడ చూసారు కదా, ఆ నంబర్ క్లియర్గా లేదు, AP4DJ అనుకుంటా, డీజేనో అది ఓజేనో 8889. సో నిజంగా ఎంత దారుణంగా తయారవుతున్నారంటే ఇప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తే
అసలు చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంది. బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయాలి అనుకుంటున్నారు కూడా యాక్చువల్‌గా. అసలు ఆ అమ్మాయి అక్కడ సినిమాకి వెళ్ళినందుకు తప్ప, లేకపోతే వీళ్ళు తాగేసిన తర్వాత సిబ్బంది అలో చేయకపోవడం తప్ప, లేకపోతే ఇంత దారుణానికి ఒడిగట్టిన వీళ్ళు అందరి కళ్ళు కప్పి దారుణంగా తప్పించుకొని పోవడం తప్ప. నిజంగా ఎంత దారుణమైన సిట్యుయేషన్స్‌లో బతుకుతున్నామంటే, తాగుడనేది ఒక మనిషి ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అంటే చాలా వరకు మనం వినే ఉంటాం. ఇక్కడ జస్ట్ కోపం. వాళ్ళు తాగేసి రావడమే చాలా తప్పు. పైగా కొంత అమౌంట్ కాదు, ఎక్కువ తాగేసినట్టున్నారు. అసలు వాళ్ళకి అర్థమైపోయింది సిబ్బందికి కూడా వీళ్ళు ఎక్కువ తాగారు, వీళ్ళని అలో చేయకూడదు అని. అలో చేయకూడదు, మమ్మల్ని సినిమాకి అలో చేయరా అన్న ఒక కోపంతో, జస్ట్ అలాంటి క్షణిక ఆవేశంతో ఆ అమ్మాయి ప్రాణాలు ఈరోజు పోయే పరిస్థితికి వచ్చింది. నిజంగా బ్రెయిన్ డెడ్ అంటే ఒక డాక్టర్ ఎంత కష్టపడి ఎంబీబీఎస్ని క్రాక్ చేసి తర్వాత పీజీ సీట్ ఎంత కష్టపడి ఆ అమ్మాయి చదువుకుంటూ ఉన్న సమయంలో సరదాగా స్నేహితుడితో కలిసి సినిమాకి వెళ్ళిన పాపానికి ఈరోజు ఎటువంటి ఏమంటారు, ఏ తప్పు చేయకుండా ఆ అమ్మాయి జీవితం బలైపోయింది. అండ్ బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. నిజంగానే ఇటువంటి అబ్బాయిల్ని ఏం చేయాలో మీరే చెప్పండి. తాగిన మైకంలో ఎలా పడితే అలాగా ఫెరోషియస్గా అగ్రెసివ్గా అయిపోతున్నారు. నిజంగా తాగుడు అనేది అంత దారుణమైన పరిస్థితి ఇవాళ చూస్తున్నాము. తాగితే రేపులు చేసేస్తారు, తాగితే యాక్సిడెంట్లు చేసేస్తారు, తాగితే అమ్మ ఆలి ఎవ్వరు లేకుండా ఇష్టం వచ్చినట్టు దరిద్రమైన బిహేవియర్, తాగితే పెళ్ళాన్ని కొడతారు. ఇక్కడ నిజంగా చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మేము వెళ్ళాలంటే వెళ్ళాలి. చూడండి ఎంత డీసెంట్‌గా, ఏదో అలగా జనము, లేకపోతే ఏదో ఏమంటారు లో క్లాస్ పీపుల్, లేకపోతే ఎవరో ఏదో అలా కూడా లేరు. చాలా డీసెంట్‌గా వ్యాపారం చేసుకునే ఇద్దరు వ్యక్తులు, బిజినెస్ మెన్. చూడండి వాళ్ళ వాలకము, వాళ్ళ ఇది చూస్తే వైట్ షర్ట్ అండ్ బ్లూ టీ షర్ట్. అక్కడికి పక్కనున్న అతను చెప్తున్నాడు స్లో డౌన్ అవ్వు, స్లో డౌన్. అసలు ఆయన మాట కూడా వినకుండా అంత కోపంలో ఇద్దరిలో ఒక వ్యక్తి వెళ్ళి అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఈ ఘటన చాలా మందిని కుదిపేసింది. అసలు నిజంగా ఇంత దారుణానికి ఒడిగడుతున్నారా? మనుషులు అసలు కనీసము ఒక జాలి, దయ లేకుండా అసలు పశువుల్లా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు గేట్ పాస్ తీసుకొని బయటకెళ్తున్నాం. రియల్ ట్రాఫిక్ కాదు, హైవే కాదు, ఇంకేది కాదు. జస్ట్ మాల్‌లో అవుట్ గేట్ నుంచి బయటకెళ్తున్న వ్యక్తికి ఇలా ఢీకొట్టి ఆ అమ్మాయి చనిపోవడం అనేది ఎంత దారుణమైన, అసలు రీజన్ కూడా లేదు. ఎవరికైనా రీజన్ చెప్పుకోవాలంటే కూడా ఎలా చనిపోయిందంటే ఇలా చనిపోయిందన్నా కూడా అసలు ఏం పాపం చేశామని తల్లిదండ్రుల ఘోష. ఆ అమ్మాయి స్టూడెంట్ ఎన్నో కలలు కనింటుంది. ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని. ఆ అమ్మాయి కలలు పోయి ఇప్పుడు వీళ్ళు అయినా ఉంటారంటే వీళ్ళకి కూడా డెఫినెట్లీ అందరూ చూశారు, కార్ నెంబర్తో సహా చూశారు. ఒక క్షణిక ఆవేశం వల్ల ఒక మనిషి నిండు ప్రాణాలు పోయాయి. ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ ఫ్యామిలీ జీవితాంతం బాధపడుతుంది. యాక్సిడెంట్ చేసిన ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వచ్చేసినట్టే. అంతే కదా, ఇంకా జీవితాంతం ఆయన జైలు పాలవ్వాలి. సో దయచేసి మళ్ళీ అందరికీ చెప్తున్నాను, క్షణికావేశంలో చేసే తప్పులు జీవితాంతం గుర్తుండిపోతాయి. జీవితాంతం మనము వాటికి శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. అండ్ ఆ క్షణికావేశం మనకి ఎప్పుడు వస్తుందంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల, తాగుడు వల్ల, లేకపోతే ఇంకేదో మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు. సో దయచేసి యువత ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కరు, యువతనే కాదు చాలామంది ఈ డ్రగ్స్ కావచ్చు, తాగుడుకి బానిసలైపోయి విచ్ఛిన్నంగా అసలు కొంచెం కూడా మనిషి అనే మాటనే మర్చిపోయి మృగంలాగా బిహేవ్ చేసే సందర్భాలు చాలా చూసాము. ఇది కూడా ఒక ఘటన. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి వీడియోస్ చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజంగా తాగితే మనిషి కామా, మృగం అయిపోతామా అన్నది ఒక్కటి ఆలోచించి క్షణికావేశం ఉండకూడదు. దానివల్ల అనర్థాలు జరుగుతాయి అనుకోండి. నిజంగా ఆ అమ్మాయి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో మరిన్ని అప్డేట్స్ చెప్తూ ఉంటాము. ప్లీజ్ డూ వాచ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ.